వరంగల్పై ప్రభుత్వం డేగ కన్ను పెట్టనుంది. హైదరాబాద్ తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ట్రైసిటీ అంతటా ప్రధాన జంక్షన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా గ్రేటర్ సిటీలో ఎక్కడ ఏ ఘటన జరిగినా క్షణాల్లో సమాచారం తెలుసుకోనున్నారు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో ఓరుగల్లులో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఈ పరిజ్ఞానం రాజధాని హైదరాబాద్ లో తప్ప మరెక్కడా లేదు. నగరం మొత్తాన్ని తన నిఘా కెమెరాల ద్వారా పర్యవేక్షించడమే కాకుండా వాటి ద్వారా లభించే సమాచారం ఆధారంగా తక్షణం అందించాల్సిన పౌర సేవలను పరిష్కరించడం ఈ కేంద్రం ప్రత్యేకత. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలోని గ్రేటర్ పరిధిలో మొత్తం 500 సీసీ కెమెరాలు బిగించనున్నారు. వీటిలో వీడియో మెసేజ్, డిస్ప్లే కెమెరాలు ఎంతో ప్రత్యేకం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైనా సందేశం వీడియోల ద్వారా వేస్తే ఆయా కూడళ్లలో వీఎండీ కెమెరాల్లో వాహనదారులు, ప్రజలు చూడొచ్చు. ఇక పెలికన్ సిగ్నల్ వ్యవస్థను 5 కూడళ్లలో ఏర్పాటు చేస్తారు. పాదచారులు రహదారి దాటేటప్పుడు అక్కడుండే మీట నొక్కగానే వాహనాలు ఆగిపోయేలా రెడ్ సిగ్నల్ వస్తుంది. మరోవైపు వాహనాల రాకపోకల ఆధారంగా పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థను 12 కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. రాడార్ పరిజ్ఞానంతో ఐసీసీసీ నుంచి ట్రాఫిక్ ను పరిశీలిస్తూ వాహనాలకు అనుగుణంగా సిగ్నళ్లను మార్చేస్తుంది. ఉదాహరణకు ఒకవైపు నుంచి 10 వాహనాలు వస్తున్నాయనుకుంటే 10 సెకన్ల వరకు గ్రీన్ సిగ్నల్ ఉంటుంది. సిటీలో ఏర్పాటు చేసే 500 కెమెరాల్లో పోలీస్ శాఖ సూచించిన జంక్షన్లు, ట్రాఫిక్ ప్రాంతాలు, క్రైమ్ జరిగే స్పాట్లు వంటి ఏరియాల్లో 200 కెమెరాలు బిగిస్తున్నారు. నగరంలో ఎక్కడ దొంగతనాలు, గొడవలు, అల్లర్లు వంటివి జరిగినా క్షణాల్లో తెలుసుకునేలా కమాండ్ సెంటర్ పనిచేయనుంది. చోరీలు, రోడ్ యాక్సిడెంట్లు జరిగే సమయాల్లో నేరస్తుల కదలికలు వెంటనే గుర్తించేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ బృందాలు పనిచేయనున్నాయి. అలాగే పీటీజెడ్ కెమెరాలను భద్రకాళి బండ్తో పాటు నగరంలో లోతట్టు ప్రాంతాల్లో సుమారు 80 ప్రాంతాల్లో బిగిస్తున్నారు. ఇవి 360 డిగ్రీల కోణంలో తిరుగుతాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించేందుకు అధికారులను అప్రమత్తం చేసేలా ఈ కెమెరాలు సమాచారం అందిస్తూ ఉంటాయి. తాగునీటి సరఫరాతో పాటు వర్షాకాలంలో చెరువుల్లో నీటి మట్టం తెలుసుకోవటం, కట్టల పరిస్థితులను చూసి సంబంధిత అధికారులు అలర్ట్ కానున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 16 ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయనున్నాయి. స్మార్ట్ సిటీ టీం, పోలీస్, రెవెన్యూ, హెల్త్, ఫైర్ వంటి ప్రధాన డిపార్ట్మెంట్లు ఇందులో పనిచేయనున్నాయి. 500 కెమెరాల ఏర్పాటు పనుల్లో ఇప్పటికే 80% పైగా పనులు పూర్తయినట్టు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.